అనుకుంటారు. ఒకసారి తెనాలి దగ్గర శ్రీదేవి గారు షూటింగ్కి వచ్చి అక్కడ దిగితే ఒకడు వెనక నుంచి గట్టిగా పట్టుకొని పరిగెత్తాడు. ఇది అప్పుడు పేపర్లో బాగా వచ్చింది మాకు. తెనాలిలో షూటింగ్ దిగిన శ్రీదేవి గారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సినిమా పట్ల ప్రజలకి ఒక చిన్న తెలియని ఎక్కడో మా సొంతం అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది. అంతేగాని ఇక్కడ నేను సమంత గారిని తప్పు పట్టట్లేదు, నిధి అగర్వాల్ని తప్పు పట్టట్లేదు, నేను ఎవరిని తప్పు పట్టలే. మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా అనే భావం తప్ప నాకేం లేదమ్మా. ఏది అదే అమ్మా, లేదమ్మా, ఏం చెప్పినా కూడా వాళ్ళు చెప్తుంది కూడా మీరు మంచి బట్టలు వేసుకోండి, మా పిల్లలు ఇదే నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారే తప్ప పబ్లిక్ ప్రాపర్టీ ఎలా అవుతారమ్మా? వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సొసైటీ. సినిమాల్లో చెప్పేది జనానికి ఒక్కొక్కసారి సినిమా ఒక విలువను సృష్టిస్తుంది. ఎన్నో ఇప్పుడు మన కోర్టు సినిమాని తీసుకుంటే చట్టం పట్ల అవగాహన కల్పించింది. సినిమా అంత పవర్ఫుల్ మీడియా. తప్పు జరిగితే మన డ్రెస్సింగ్ సెన్స్ మీద అంతే ఘోరంగా వెళుతుంది, మంచి జరిగినా అంతే ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనం రిప్రజెంటేటివ్స్. సుబ్బారావు గారు మీరు ఏదో అడుగుతున్నారండి. ఒక్క నిమిషం, సుబ్బారావు గారు ఏదో అడుగుతున్నారు. అఫ్కోర్స్ మీరు అన్నట్టు మీరు వాడిన 2 పదాలు అన్పార్లమెంటరీయే కాదన్ను. వేరే అంతకు మించిన పదాలు కామెడీ షోస్లో, టీవీల్లో కామెడీ షోస్లో వస్తున్నాయి. అలాగే మన తెలుగు సినిమాల్లో కూడా వస్తున్నాయి, సెన్సార్ గడప దాటి వస్తున్నాయి. సో మీరు అన్నట్టు అప్పుడు ఎలాంటి స్పందన కనపడలేదు. బట్ శివాజీ ఎందుకు టార్గెట్ అయ్యాడు ఏమో సార్, నేను చిన్నోడిని, నన్ను అంటే ఎవరు అడగరనేమో. లేదు దీన్ని సింపతి కార్డ్ అని ఎందుకు వేసుకోవాలా? వాళ్ళకి మనం ఈజీగా దొరికాము. తప్పు జరిగింది కదా, నా వైపు తప్పు జరిగింది కదా, ఫేస్ చేద్దాం. శివాజీ గారు ఇందాక మాట్లాడుతూ ఒక్క నిమిషం శివాజీ గారు ఇందాక మాట్లాడుతూ సో ఒక అమ్మాయి డ్రెస్సింగ్ విధానంలో వాళ్ళు అక్కడ అబ్యూజింగ్గా ప్రవర్తించారు, టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నారు. అమ్మాయిలు సరిగ్గా డ్రెస్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. వాళ్ళకి సేఫ్గా ఉంటుంది అంటున్నా. ఆ పాప డ్రెస్ కనుక జారిపోయి ఉంటే ఆ వీడియోని మనం ఎవరన్నా అడిగినా తీస్తాం ఆ సైట్లో నుంచి. అది ఒక ఇన్సిడెంట్ కావచ్చు సార్, బయట చాలా జరుగుతుంది. అదే నేను అంటున్నా. కానీ అలా ప్రవర్తించే ఒక ఆర్టిస్ట్ వచ్చినప్పుడు, ఒక స్టార్ హీరోయిన్ వచ్చినప్పుడు ఎవరైనా సెల్ఫీల కోసం ఎగబడతారు, చూస్తారు. మీరు వెళ్ళినా కూడా మీతో సెల్ఫీ దిగడానికి ఇబ్బంది. అమ్మాయిలు కూడా మీ చుట్టూ తిరుగుతారు, మీతో సెల్ఫీ తీసుకోవడానికి ఒక సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యాక్టర్ ముందు జరుగుతూ ఉంటుంది. కానీ వాడి ఇంటెన్షన్ ఏంటో తెలియకుండా ఎవరైతే వాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడో, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాడా, లేదంటే అమ్మాయితో షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకున్నాడా తెలియదు కదా. సో వాడికి ఏం చెప్తారు మీరు? అమ్మాయిలు డ్రెస్సింగ్స్ ఉండాలి, చాలా బాధ్యతగా ఉండాలి, వాడి విచక్షణ కూడా ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా చెప్పాలి కదా మీరు. కాదండి, నేను అంటున్నాను, మనం చెప్తే ఎవ్వడు వెండ. వాడు అంటాడు నాకు అమ్మాయి ఆర్టిస్ట్ అండి, నేను పోయి మాట్లాడకూడదా, ఏమంటే ఫోటోలు ఇరా, అబ్బో అప్పుడే ఇవన్నీ వస్తాయి. మీరు చెప్తే హీరోయిన్లు ఎందుకు వింటారు? హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోవాలి, వెళ్ళాలని మీరు చెప్పారు. కాదు, అది కూడా సినిమా చూసి మారతారని సందేశాలు ఇస్తాం. ఎప్పుడోప్పుడు ఎక్కడో చోట మారుతుంది. గాంధీ గారు వదిలేసి ఉంటే స్వతంత్రం ఇప్పుడు కూడా వచ్చేది కదేమో. తగులుకొని పట్టుకొని లాగి 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 నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏంది, మహిళని గౌరవించకుండా ఈ దేశం ఉండదండి. ఇప్పుడు మహిళని గౌరవించకపోతే ఇందిరాగాంధీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు. మన దేశమే కాదు, ఈవెన్ ఈ ఏషియన్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మహిళకున్న గౌరవం అపారం. మగాడికి తెలుసు తను ఎంత ఇంపార్టెంటో. అసలు ఈ సృష్టి తిరుగుతుందే మహిళ చుట్టూ అండి. అమ్మనేవాడంటాడు సార్ మీరేది అడుగుతున్నారు. సోషల్ మీడియాలో అందుకే కదా సారీ చెప్పాను సార్. మళ్ళీ అదే ఇది నన్ను అడిగితే పర్లేదు, రేపు ఇంకో హీరోయిన్ అడిగితే ఆయన కూడా ఇదే చెబుతాడు, సారీ చెప్పాడు కదా, ఇంకో దాన్ని కాకుండా ఏదైనా అడుగుదాం అని అంటారు. సార్ మీరు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే దొరుకుతాడు, బలి చేసేద్దాం అని ఒక బ్యాచ్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి బ్యాచ్కి మిమ్మల్ని కూడా దొరకపుచ్చుకుందాం అనుకున్నారు. సో దొరికేసాను తప్పే ఉంది. నేను బాధపడింది ఒక్కటే, ఈ పిల్లలందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా, ఒక మాట నన్ను అడుగుంటే, ఒక మాట ఇప్పుడు ఏదైతే ఈ ప్యానల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట ఏంటన్నా అని అంటే, లేదమ్మా పొరపాటు జరిగింది
అని ఆన్ ది స్పాట్లోనే వెళ్ళిపోయేది కదా. ఆ ఒక్క అవకాశం నాకు ఇచ్చుంటే బాగుండేదేమో. అది మళ్ళీ ఉమెన్ కమిషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదేమో. డెఫినెట్గా ఉమెన్ కమిషన్ రియాక్ట్ అవుతుందండి. వాళ్ళకి సమాజంలో ఒక సెలబ్రిటీస్ నుంచి ఇంత పెద్ద అసలు మొత్తం ఒక పెద్ద వెల్లువలాగా ఏముంటుంది అక్కడ పోతే. పోనీ చెప్పండి, నాకు మరణశిక్ష ఏమంటే మరణశిక్ష చేయించుకొని వస్తా పోయి. ఇంకా నేను అంతకన్నా నేను ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకుంది తప్ప ఎవరు కంప్లైంట్ చేయలేదు. మా అసోసియేషన్ మాత్రమే కంప్లైంట్ చేసి ట్యాగ్ చేస్తే సుమోటో కాకపోతే ఏమవుద్దండి. ఏమండి నేను అనేది మనకు అందరికి అన్నీ తెలుసండి. మన అందరం కూడా అన్నీ తిట్టుకుంటామండి. బయట బూతులు తిట్టుకుంటాం, కెమెరా ముందుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి మనం. ఏం లేదు ఇందులో తప్పేం లేదు. శివాజీ గారు అంటే కామెంట్లు చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు. ఏమంటారు మీరు దానికి? ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే చాలామంది నిన్న కామెంట్స్లో కొన్ని పదాలు వాడారమ్మా. నాకు ఆశ్చర్యం వేసింది ఆ పదాలు. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరన్నా టచ్ చేసిన సందర్భాలు విన్నామా? ఇలా చాలామంది లయాని ఎవరన్నా ఆమెను చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు. ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా మలయాళీస్ అందరు కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు. నేను మిమ్మల్ని అందరు అమ్మ దండం పెడతా, మీరు ఎట్టొచ్చినా మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అలాగే ఒక నిమిషం లక్ష్మి గారు, ఒక నిమిషం నన్ను మాట్లాడండి. అలాగే భూమిక గారిని ఎన్నోసార్లు వచ్చింది ఆవిడ. ఎవరన్నా టచ్ చేశారు ఆవిడ్ని? నేను అంటున్నాను, ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా, వాళ్ళు పందాలు వేసుకుంటారు. పిల్లలండి, చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు. నేను అంటాను మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్ప మీ ఇష్టం అండి. మీరు బట్టలు వేసుకున్నా, ఇంకా మంచి బట్టలు వేసుకున్నా, ఆ తర్వాత మీ ఇష్టం, మీ ఫ్యామిలీ, మీరందరూ సమాజానికి అగెన్స్ట్గా వెళ్ళినా ఉన్నా. నేను మాత్రం కోరుకునేది ఒకటి, ఈ జనరేషన్ ఆడపిల్లలకి, అమ్మా నేను ఒకటి చెప్తున్నాను, మిడిల్ క్లాస్ ఎక్కువ ఈ దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు పిల్లలు. నేను చెప్పేది ఒకటేది, మీరు పాటించమని నేను అంటల్లా, జరిగే అనర్థాల గురించి మాత్రం చెప్తాను. జాగ్రత్తగా ఉండండి, ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. ఒకటి లాస్ట్ క్వశ్చన్ లక్ష్మి గారు ఎందుకండి ఊరికే అనవసరంగా అన్నారు కదా సార్. శ్రీదేవి హక్ చేసుకుంది అంటున్నారు కదా సార్. శ్రీదేవి